మీలో ఎంతమందికి ఆవిట్ కుడుము అంటే ఐడియా ఉందండి? మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది. నేను ఎప్పుడైనా మా అమ్మ దగ్గరికి వచ్చినప్పుడల్లా చేపించుకుంటూ ఉంటాను. పిల్లలకి, పెద్దవాళ్ళకి హెల్త్ పరంగా అయితే సమ్మర్‌కి చాలా మంచిది. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ఫస్ట్ ఒక చిన్న టీ గ్లాస్ అయితే తీసుకొని 3 గిద్దలు మినపప్పు అయితే తీసుకున్నాను. నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే గుళ్ళైనా తీసుకోవచ్చు. సేమ్ మినపప్పు మనం ఏ గ్లాస్‌తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్‌తో 1 గ్లాస్ అయితే బియ్యం అయితే తీసుకోవాలి. స్టోర్ బియ్యం లేకపోతే నార్మల్ బియ్యం ఏదైనా వేసుకోవచ్చు. ఇవి నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ అయితే మినపప్పు అయితే నీట్గా కడిగేసుకొని బియ్యము మినపప్పు 2 కలిపేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మెత్తగా కన్నా బరకగా అయితే చాలా బాగుంటుంది. కొంచెం కళ్ళుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని సేమ్ ఇడ్లీ బ్యాటర్ లాగా అయితే చేసుకోవాలి. నేను ఇందాక చూపించాను కదా, అదైతే ఆవిటి కూడా వేసుకునే పాత్ర అనమాట. ఆ పాత్రలో కింద నీళ్లు పోసుకొని పైన ఇలా ప్లేట్స్ ఇస్తారు. ఒక మెత్తటి కాటన్ క్లాత్ అయితే వేసుకొని పైన ఇలా పిండేసుకొని క్లోజ్ చేసేసుకొని సేమ్ మనం ఇడ్లీ బ్యాటర్ని ఎట్లా అయితే కుక్ చేసుకుంటామో అలా అయితే కుక్ చేసుకున్నామంటే ఆవిటి కుడుము అయితే రెడీ అయిపోతుంది. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంచిది. పుష్పవతి అయిన పిల్లలకైనా బాలింతలకైనా కానీ చాలా మంచి రెసిపీ అని చెప్పాలి. ఇది ఎక్కువగా శ్రమ పడకుండా తొందరగా అయితే అయిపోతుంది. సమ్మర్లో ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది కదా, కాబట్టి అట్లాంటప్పుడు మార్నింగ్ ఈ టిఫిన్ తిన్నామంటే అసలు మన డే అంతా దాహం అనేదే వేయదనమాట. ఈ ఆవిటి కుడుము ఉడికితే ఇలా ఉంటుంది. దీంట్లోకి నెయ్యి అలాగే కొబ్బరి కారం అయితే వేసుకుంటే టేస్ట్ చాలా ఉంటుంది. మనం కావాలనుకుంటే చట్నీ కూడా చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.